డీజీపీ ఆఫీస్ ముట్టడికి యత్నించిన బీజేపీ ఎస్టీ మోర్చా నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన మహిళపై జరిగిన అత్యాచార యత్నంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలన్నారు. నిందితుడు షేక్ మగ్దూం, అతనికి సహకరించిన వారిని అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఉరిశిక్ష పడేలా చేయాలన్నారు. బాధిత మహిళకు రాష్ట్ర సర్కార్ ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. సంఘటన ఒక ఆదివాసీ మహిళ మీద ఒక ముస్లిం మగ్దూం అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేయబోయాడు. శాంతియుతంగా నిరసన చేయడానికి పోతుంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా గిరిజన ఎమ్మెల్యే, ములుగు ఎమ్మెల్యే, ఈ మంత్రి సీతక్కకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము గంట సేపటి నుంచి వాళ్ళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మేము ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తామంటే కూడా పోలీసు వాళ్ళు మాకు ఇక్కడ నిర్బంధించి వాళ్ళ గంట సేపటి నుంచి మాకు పోకుండే వాళ్ళ ఇక్కడ నిలిపివ్వడం.